సో ఫ్రెండ్స్, ఈరోజైతే మనము గవర్నమెంట్ జాబ్ ఒక వెబ్సైట్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఈ వెబ్సైట్ వచ్చేసి ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అండ్ ఆల్సో ఇది గవర్నమెంట్ జాబ్స్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ జాబ్. అండ్ ఆల్సో లైక్ కంపెనీస్ కూడా ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటారు, బట్ చాలా రేర్. కాకపోతే ఈ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకైతే లైక్ ఈజీగా అయితే అప్లై చేసుకోనికి ఉంటుంది. సో ఇదైతే వెబ్సైట్ అనమాట. అండ్ ఆల్సో మనం ఇక్కడ చూసినట్లయితే ఆల్ గవర్నమెంట్ జాబ్స్ .in అని కొట్టేస్తే వచ్చేస్తుంది, ఫస్ట్లో వస్తుంది. అండ్ మనం క్లిక్ చేస్తాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే లైక్ కిందికి వచ్చేస్తే మెడికల్, ఇంజనీరింగ్ అండ్ లా అండ్ ఫైనాన్స్, నర్స్ అండ్ ఫార్మసీ అండ్ డెంటల్ ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. చూసుకుంటే ఆర్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో లైక్ ఇక్కడైతే జాబ్ క్వాలిఫికేషన్, ఆల్ గవర్నమెంట్ జాబ్స్ బై ద క్వాలిఫికేషన్స్ 10th 8th లైక్ ఇంకా డిగ్రీ, ఆల్సో బీటెక్, బీ ఫార్మసీ, లైక్ డిఫరెంట్ డిగ్రీస్ వాళ్ళకైతే ఉన్నాయన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ ఇంకా చాలా ఉన్నాయి. ఫార్మసీ, ఇంజనీరింగ్ అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 లైన్స్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అండ్ ఆల్సో ఇది యాడ్ తీసేయాలి. సో కిందికి వచ్చేస్తే ఇక్కడైతే మనకి నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ లైక్ 14,070 జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట, నోటిఫికేషన్స్. సో లైక్ కిందికి వచ్చేస్తే మాత్రం మనకి జాబ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ లైక్ IRCTC అయితే ఒక జాబ్ అయితే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, లైక్ డిఫరెంట్ ఫీల్డ్, డిఫరెంట్ ఏరియాస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా లైక్ గవర్నమెంట్ అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఉన్నాయి చాలా. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి జాబ్స్. మనం చూజ్ చేసుకోవచ్చు ఎట్లాంటి లైక్ ఏ జాబ్ కావాలన్నది. సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ బై ద క్వాలిఫికేషన్స్ మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ ఉంటాయి కదా. సో ఈ ఫార్మసీ వాళ్ళకి ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో 10th వాళ్ళకి కూడా ఉన్నాయి, LLB ఉంది, ఇంటర్మీడియట్ ఉంది, డిప్లొమా ఉంది అండ్ ఆల్సో చాలా ఉన్నాయి. చూసినట్టు మీరు చూసుకోవచ్చు. లైక్ గవర్నమెంట్ జాబ్స్ బై ద లొకేషన్ లెవెల్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా లొకేషన్స్ చూసుకోవచ్చు. బీహార్, గోవా, ఢిల్లీ, కర్ణాటక, ఇంకా తెలంగాణ కూడా ఉంది. తెలంగాణ చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, అస్సాం ఇంకా చాలా ఉన్నాయి. సో సెక్టార్లో కూడా బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్, ఆల్సో ఇండియన్ రైల్వే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఫర్ టీచింగ్, ఇక్కడ చాలా ఉన్నాయి. మనం దీని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన జాబ్స్ అనేవి వస్తాయన్నమాట. సో మనం క్లిక్ చేసి చూసుకోవచ్చు కావాలంటే. అండ్ ఆల్సో మనం పైకి వచ్చేస్తే సో ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్. అండ్ ఆల్సో ఇక్కడైతే లైక్ జాబ్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, జాబ్ డీటెయిల్స్ మేనేజర్ అండ్ ఆల్సో అసిస్టెంట్ మేనేజర్. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూన్ అయితే ఉంది. సో లైక్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, సో మనకి చూసినట్టయితే లాస్ట్ డేట్ అనమాట. అది మనమైతే చూసుకోవాలన్నమాట లాస్ట్ డేట్. సో లైక్ అప్లై నో మీద క్లిక్ చేద్దాం. సో IRTC జాబ్ 2024 అప్లై ఫర్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్. సో కిందికి వచ్చేస్తే ఇవన్నీ కూడా లైక్ ఎలిజిబిలిటీస్ కొన్ని ఉన్నాయి. సో ఇది వేకెన్సీ అయితే ఒకటే ఉంది, ఒక్క జాబ్ ఉంది. ఒక్క జాబ్కి ఇన్ని పోస్టులు సేమో తెలియదు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 55 years. సెలక్షన్ ప్రాసెస్ విల్ బి బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ.
జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సింపుల్ నార్మలే ఉంటుంది నాకు తెలిసి ఇంటర్వ్యూ. పెద్ద ఇదేమి ఉండదు. అండ్ ఆల్సో లైక్ పర్ మంత్ లైక్ 50,000 నుంచి 1,80,000 దాకా ఉంది పర్ మంత్. అండ్ ఆల్సో ఇక్కడ మనకైతే డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అప్లికేషన్ డీటెయిల్స్. ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి 24th May స్టార్టింగ్ డే అది. ఇది లాస్ట్ డే అయితే లైక్ 22 June అవుతుంది, 22 June అవుతుంది. 22 June వరకు ఉంది. ఇదైతే చెక్ చేసుకోండి కావాలంటే. అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి చాలా చాలా రిలేటెడ్ అయితే ఉన్నాయి, రిలేటెడ్ జాబ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడైతే మనకి లైక్ డేటా ఎంట్రీ జాబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి చూపిస్తాం లైక్ ఎంత శాలరీ ఉంటుంది అని చెప్పేసి. మన శాలరీ ఒకటి చూద్దాం, 18,000. థాట్ ఇది మన స్టేట్ కాదు. ఓ, మన స్టేట్ కాదు అనుకుంటుంది. బట్ ఓకే ఓకే, 18,000 అవుతుంది శాలరీ. దట్స్ ఓకే, రైట్, ఓకే. సో పైకి వచ్చేస్తే మనం బ్యాక్ వెళ్ళిపోతే అన్నీ కూడా లైక్ ఇలా మనం ఫిల్ చేసుకోవచ్చు కావాలంటే. సెలెక్షన్, డీటెయిల్స్. సో అప్లై ఎట్లా చేయాలంటే, ఈ దీనిలో అప్లై ఎట్లా చేయాలంటే మనం కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాతకి అప్లై నవ్ అని ఉంది కదా, అప్లై నవ్ మీద క్లిక్ చేయాలి. ఇది యాడ్ లైక్ తీసేస్తే లైక్ ఫుల్ నేమ్ లైక్ సాయి అని పెడదాం జనరల్గా, బికాస్ నేను సాయిబాబా ఫ్యాన్ కాబట్టి. సాయిబాబా ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి ఆల్సో. అండ్ ఆల్సో జీమెయిల్ విత్ SSS like demo purpose, mobile number, password, confirm password and submit. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని తర్వాతకైతే మనం అప్లై చేసుకోవాలి. బట్ మీరు ఇవన్నీ చేసుకుంటారు, ఇవైతే జనరల్ కదా. సో ఇవైతే జనరల్, మీ అందరికైతే తెలిసి ఉండొచ్చు ఎట్లా అప్లై చేయాలన్నారు. సో పెద్దగా అయితే కష్టం అయితే ఏమి ఉండదు, ఈజీ ఉంటుంది. సో మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఇదైతే లైక్ ఇక వేరే అనమాట. లైక్ ఇక్కడ మనకి ప్రెజెంట్ అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ అండ్ ఆల్సో డిగ్రీ అయితే. సో మనం ఇక్కడ ఏ చూస్ చేసుకున్నామంటే లా చూస్ చేసుకుందాం. లా చూస్ చేసుకుంటే లైక్ గవర్నమెంట్ జాబ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు నాకు తెలిసి. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నట్టయితే జాబ్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా జాబ్సే అనమాట. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాబ్స్ అప్లై ఫర్ అడ్వకేట్స్ అంట. సో ఇక్కడ వెళ్ళి చూస్తే మనకి కిందికి వెళ్తే వేకెన్సీ 1 ఉంది. సెలక్షన్ ఏజ్ ఉంటుంది 18 to 45. ఇవన్నీ డీటెయిల్స్. ఓకే రైట్, పైకి వచ్చేద్దాం. సో శాలరీ వచ్చేసి 60,000 ఉంది, 60,000 పర్ మంత్. అడ్వకేట్ లైక్ గవర్నమెంట్ అడ్వకేట్ అంటారు. సో సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో మీకైతే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే ఇంకా డేట్స్ ఉన్నాయి, లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మీరు అప్లై చేసుకొని మీరు జాబ్ కొట్టేయండి, గవర్నమెంట్ జాబ్. అండ్ ఆల్సో మీకు ఈ వెబ్సైట్ యూజ్ అయితే అండ్ ఆల్సో థ్యాంక్ యూ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and subscribe to my channel, friends. Okay, see you, bye bye, tata.